హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో కూడా ఈరోజు 10/10 సాధించిన విద్యార్థులకు నా సూచన, మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ర్యాంక్స్ తీసుకొని రావాలి. చాలామంది 10th క్లాస్లో బాగా వస్తారు, బాగా చదువుకున్నామని ఇంటర్లో జాయిన్ కాగానే కొంత విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ఈ 10th క్లాస్లో వచ్చిన గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్లో కూడా 12th క్లాస్లో కూడా మీరు మంచిగా రాణించాలి. మీరు భవిష్యత్తులో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని మేము ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. సమస్యల్ని పరిష్కరిస్తాం. ఉన్న సమస్యలు, నిరంతరంగా ఉండే సమస్యలు, వీలైనంత మేరకు మీ సమస్యల్ని పరిష్కరించి మీకు మా ప్రభుత్వం ఉన్నది, ప్రజాప్రభుత్వం ఉన్నది, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతున్నదనే నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రపంచంలో ఏది ముందుకోయినా కూడా ఒకటి ఎడ్యుకేషన్, 2 ఇరిగేషన్, వ్యవసాయం అని గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రెండింటికి స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారని మీ సభాముఖంగా గట్టి చప్పట్లతోటి వారికి అభినందనలు తెలియజేసుకుందాం. అలాగే 10/10 వచ్చినటువంటి విద్యార్థులకు మరో సువర్ణ అవకాశం కల్పించడానికి కూడా ఇంకోటి సంకల్పించారు. అదేవిధంగా ముఖ్యంగా ఆల్రెడీ మధ్యాహ్న భోజనం ఉంది, దానికి ఉదయం ఉన్నటువంటి అల్పాహార విషయంలో ముందుకొస్తున్నటువంటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో 10/10 వచ్చినటువంటి విద్యార్థులను కొంతమందిని ముఖ్యమంత్రి గారి చేతుకుంటూ సన్మానించాలనుకుంటున్నాం. కాబట్టి ముందుగా ఉమా అనే విద్యార్థిని, హెడ్ మాస్టర్ను, మదర్ని, ముగ్గురిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా కోరుతున్నాను. పేరెంట్స్ గట్టి చప్పట్లతోటి మొదటిసారి ముఖ్యమంత్రి ప్రభుత్వ బడులు చదివేటటువంటి విద్యార్థులకు మధ్యలోకి వచ్చారు. మనందరినీ ప్రోత్సహించడానికి, ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి మన మధ్యలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు విద్యార్థులను సన్మానిస్తున్నారు. వారిని గట్టి చప్పట్ల ద్వారా మన కృతజ్ఞత తెలియజేసుకుందాం. సాయి కీర్తన నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి. సాయి కీర్తన, శృతి కీర్తన, నందిని, శ్రీవల్లి, శివాని, నిశాంత్, సాయి క్రిష్, విశ్వనవి, నవ్య, ప్రజ్ఞ, శృతి వీళ్ళంతా సిద్ధంగా ఉండాలి. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. నిజంగా కనుల పండుగ వాతావరణం గట్టి చెప్పట్ల ద్వారా తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మనం కృతజ్ఞత తెలియజేసుకుందాం. చాలా రోజుల తర్వాత విద్యార్థుల్లో మమేకమైన ఒక ముఖ్యమంత్రిని చూస్తున్నాం. మనం ప్రజాపాలన అన్నారు. ఇంతకుముందే మనం సెల్కాన్ వారు విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు. వారికి అభినందనలు. పెద్దలు మన ప్రిన్సిపల్ సెక్రటరీ బూరా వెంకటేశం గారు, దేశాయి ప్రకాష్ రెడ్డి గారు, సజ్జనార్ గారు అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యార్థులను అభినందిస్తూ వారికి మెడల్స్ అందజేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పిల్లల్ని ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది పిల్లలకి వారు సన్మానిస్తున్నారు. తర్వాత పేరెంట్స్ రాగమయ్యి దేవి, శ్రీనివాస్ గారిని వేదిక దగ్గర ఉండవలసి కోరుతున్నాను. సుమిత్ సింగ్, కేవై సుధాకర్, భూపాల్, విద్యార్థులందరూ కూడా